ఇంజనీర్, మెడిసిన్, సిఏ, సిఎంఏ కోర్సులు వద్దనుకునే 10th క్లాస్ పూర్తి చేసిన విద్యార్థులకు మాస్టర్ మైండ్స్ వారి వినూత్నమైన అకాడమిక్ ప్రోగ్రామ్ MEC Pro. నమస్కారం అండి. 30 రోజుల్లో ఇంగ్లీష్ అనేటువంటి ఈ కార్యక్రమంలో 18వ రోజుకి స్వాగతం. మనం ఈరోజు డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి చాలా చిన్న టాపిక్ కానీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది వచ్చేసి ఆర్టికల్స్లో మనకి ఏ అండ్ ద ఉంటాయి. అయితే ఆర్టికల్స్ ఎందుకు ఇంపార్టెంట్ టాపిక్ అంటే మనము ఏవైతే నార్మల్ సెంటెన్సెస్ వాడుతూ ఉంటామో చాలా సహజంగా ఏ కానీ యాన్ కానీ ద అనేటువంటిది ఫ్రీక్వెంట్ యూసేజ్ అనేది ఉంటుంది. అయితే ఇవాళ నేను మీకు ఏ ఎప్పుడు యూస్ చేయాలి, యాన్ ఎప్పుడు, ద ఎప్పుడు, తర్వాత అసలు యూస్ చేయకుండా కూడా ఓకేనా, అలాంటి సిచ్యువేషన్స్ గురించి మనము డిస్కస్ చేసుకుందాము. లాస్ట్లో ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. సో ఆర్టికల్స్ నేను మీకు చెప్పాను కదా, ఏ యాన్ ఇంకా ద ఉంటాయి అని. చూద్దాం. ఏ యాన్ ద, ఈ మూడింటిని మనం ఆర్టికల్స్ అంటాము. అయితే మనము ఏ ఇంకా యాన్ని గురించి ఫస్ట్ చెప్తాను. ఏ యాన్ అనేటువంటిది ఎప్పుడు యూజ్ చేయాలి అంటే మనకి బేసికలీ మన ఆల్ఫాబెట్స్ ఏవైతే తీసుకున్నామో, ఆల్ఫాబెట్స్ మీకు దాని బైఫర్కేషన్ చెప్పాను నేను, వొవెల్స్ ఇంకా కాన్సనెంట్స్ అని చెప్పాను కదా. వొవెల్ సౌండ్స్కి ముందు యాన్ యూజ్ చేస్తామండి. అంటే వొవెల్స్ ఏవైతే ఉన్నాయో AEIOU ఆ సౌండ్స్కి ముందు యాన్ అనేది యూజ్ చేస్తాము. కాన్సనెంట్ మిగిలిన లెటర్స్ కాన్సనెంట్స్ కదా, వాటికి ముందు ఏని యూజ్ చేస్తాం. సో కాన్సనెంట్స్కి ఏ, వొవెల్ సౌండ్స్కి యాన్. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. a tree, a pen, a nun, a book. ఓకే, ఇలా యాన్కి ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే an umbrella, an orange, an onion. ఓకే, సో ఇలా ఉంటాయి. ఏ అనేటువంటిది అంటే జనరల్గా వచ్చేసి ఎక్కువ మటుకు వచ్చేసి కాన్సనెంట్ సౌండ్స్కి యూజ్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం వొవెల్ సౌండ్స్ కంటే మీరు ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో వీటిల్లో వొవెల్ లెటర్ ఉంది కదా, వొవెల్ లెటర్ తోటి స్టార్ట్ అవుతుంది అండ్ దాని ఉచ్చారణ కూడా వొవెల్ సౌండే ఉంది కాబట్టి మనం యాన్ యూజ్ చేసాం. కానీ కొన్ని వర్డ్స్ అనేవి ఒకవేళ వొవెల్ లెటర్తో స్టార్ట్ అయినప్పటికీ దాని ముందు యాన్ని యూజ్ చేయము. అలాగే కొన్ని కాన్సనెంట్ లెటర్స్తో స్టార్ట్ అయిన వర్డ్స్కి ముందు కూడా మనము ఏని మాత్రమే యూజ్ చేయమన్నమాట. సో ఫస్ట్ అది చెప్తాను నేను. ఇక్కడ మీరు గమనించినట్లయితే an honest, ఓకే, పర్సన్ అవ్వచ్చు, మ్యాన్, ఎనీథింగ్. ఓకే, an honest, an honor, an honorable. ఇక్కడ మీరు ప్రొనౌన్సియేషన్ చూసినట్లయితే హెచ్ సైలెంట్ అనమాట. యాక్చువల్లీ హెచ్ సైలెంట్ వర్డ్స్ ఇవి. సో మనము ఆనర్, ఆర్ కూడా అంటాం కదా, an ఆర్ అంటాం. ఓకే, సో ఇవి వర్డ్స్ కాన్సనెంట్ లెటర్తో స్టార్ట్ అయినప్పటికీ కూడా దాని సౌండ్ని బట్టి దీని ముందు యాన్ అనేటువంటి ఆర్టికల్ని మనము యూజ్ చేస్తాం. సో మనం ఇక్కడ సౌండ్కి ప్రాధాన్యత ఇస్తున్నాం అనమాట, ప్రొనౌన్సియేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అండ్ ఇవి మీరు పలికేటప్పుడు కూడా హానెస్ట్ అలా కాకుండా ఆనెస్ట్, ఆనర్. ఓకే, ఇట్స్ నాట్ హానర్, ఆనర్, ఆనరబుల్. ఓకే, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అలా అంటాం కదా. నెక్స్ట్ ఆర్, ఇట్స్ నాట్ హార్, ఇట్స్ ఆర్. ఓకే, సో వీటికి ముందు మనము యాన్ని యూజ్ చేస్తాం. మరి ఏ యూజ్ చేసేటువంటి వర్డ్స్ ఏవి అంటే కనుక ఇక్కడ చూడండి. ఇక్కడ యూనివర్సిటీ అనే వర్డ్ ఫస్ట్ లెటర్ యూ ఉంది, వొవెల్ లెటరే ఉంది. బట్ స్టిల్ ఎందుకు దీని ముందు కాన్సనెంట్కి యూజ్ చేసే ఏని ఎందుకు యూజ్ చేసాము అంటే మీరు యూనివర్సిటీ కానీ యూరోపియన్ కానీ ప్రొనౌన్సియేషన్ గమనించినట్లయితే యా అనేటువంటిది పలుకుతున్నాం. యా అనేటువంటిది కాన్సనెంట్ సౌండ్ అనమాట. సో దీని యొక్క ఉచ్చారణని బట్టి దీనికి ముందు ఏ లెటర్ని వాడాలన్నమాట. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వదండి. సో ఇక్కడ ఏ యూనివర్సిటీ, యూరోపియన్. ఇంకొకటి ఏంటంటే ఏని ఏలాగా పలకకూడదు. మనము మాట్లాడేటప్పుడు లేదా చదివేటప్పుడు అనాలి. అంటే వాడుక భాషలో ఏని మనము బుక్, యూరోపియన్, యూనివర్సిటీ. సో ఇది కరెక్ట్ యూసేజ్. ఓకే, అయితే మరి ఏ యాన్ యొక్క యూసేజ్, బేసిక్ యూసేజ్ ఇది. మరి ఏని ఇంకా దేనికి వాడతాము అంటే ఏ ఇంకా యాన్ వచ్చేసి
కౌంటబుల్ నౌన్స్కి మాత్రమే వాడతాము. ఏ యాన్ అంటే బేసికలీ దాని మీనింగ్ ఏంటి అంటే ఒక అన్న మీనింగ్ అండి, ఒకటి అన్న మీనింగ్. సో కౌంట్ చేయగలిగిన వాటికే వాటిని వాడతాం అనమాట. కౌంటబుల్ నౌన్స్ అంటే ఏవైతే కౌంట్ చేయగలుగుతామో అవి. అంటే బుక్ అనొచ్చు, దిస్ ఇస్ కరెక్ట్. బుక్స్ అంటే ఇట్ ఈస్ రాంగ్. ఎందుకు అంటే బుక్స్ ఈజ్ ప్లూరల్ ఫామ్, అంటే బహువచనం అయిపోతుంది కదా, అంటే ఏకవచనం అయి ఉండాలి. ఒకటి మాత్రమే అయి ఉన్నప్పుడు మనము ఏ కానీ యాన్ కానీ యూస్ చేయడము కరెక్ట్ అనమాట. ఓకే, అయితే ద అనేటువంటిది మనము దేనికి యూస్ చేస్తాము అంటే ఇక్కడ ఇంకొకటి అండి, ఏ ఇంకా యాన్ని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారు. డని డెఫినెట్ ఆర్టికల్ అంటారు. ఓకే, సో ఏ యాన్ ఇండెఫినెట్ ఆర్టికల్స్, ద వచ్చేసి డెఫినెట్ ఆర్టికల్. డని మనము ఎట్లాంటి వాటికి యూజ్ చేస్తాము అంటే ద వచ్చి యూనిక్ థింగ్స్, అంటే యూనిక్ థింగ్స్ అంటే లైక్ మనకి సన్ ఒక సన్నే ఉంది, ఒక మూనే ఉంది కదా, ద మూన్, ద సన్. అంటే ఫస్ట్ డని మనము యూనిక్ థింగ్స్కి యూజ్ చేస్తాము. The sun, the moon, the stars. ఓకే, ఇంకొకటి ప్లూరల్ ఫామ్, అంటే ఏకవచనానికి అయితే ఏ ఆర్ యాన్ అన్నాం కదా, బహువచనం ప్లూరల్ ఉన్నప్పుడు దాన్ని యూజ్ చేస్తాము. ఓకే, ప్లూరల్స్కి. ఇంకొకటి దాన్ని మనము ఎలా అంటే మౌంటైన్స్ చెప్పడానికి, రివర్స్ చెప్పడానికి, సీస్ గురించి చెప్పడానికి, లేదా ఎపిక్స్ని డినోట్ చేయడానికి కూడా యూజ్ చేస్తాము. మౌంటైన్స్, సీస్, రివర్స్, ఎపిక్స్. ఎపిక్స్ అంటే పురాణాలు అండి. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాము. ద హిమాలయన్ or the Himalayas. Rivers, the Ganga. Next, the Ramayana or the Mahabharata. Okay, so ila mountains, seas, rivers అండ్ ఎపిక్స్ని డినోట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఓకే, ద యొక్క ఇంకొక యూసేజ్ కూడా ఉందండి. దని ఎప్పుడు వాడతాము అంటే మనకి ఏదైనా అన్ఇంట్రడ్యూస్డ్ థింగ్ ఉంది, అంటే మనకి ఇప్పటివరకు పరిచయం లేని వస్తువుని లేదా మనిషిని పరిచయం చేయడానికి, అంటే ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు కూడా మనము దని యూజ్ చేస్తాం. అది ఎలా అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. ద బాయ్ ఇన్ రెడ్ డ్రెస్ ఈజ్ మై సన్. అంటే అక్కడ ఆ బాయ్ అనేది నేను ఎవరితో అయితే మాట్లాడుతున్నానో వాళ్ళకి తెలియదు అంతకుముందు. సో ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ద బాయ్. ఓకే, నేనేం చెప్తున్నానంటే అక్కడ రెడ్ డ్రెస్లో కూర్చున్న అబ్బాయి మా కొడుకు అని చెప్తున్నాను అనమాట. అంటే అన్ఇంట్రడ్యూస్ థింగ్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా దాన్ని యూజ్ చేస్తాము. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్ చూడండి. దేర్ ఈజ్ అన్ యాపిల్, అ బనానా ఆన్ ద టేబుల్. ఓకే, ప్లీజ్ టేక్ ద ఆరెంజ్. ఇక్కడ నేను 3 ఆర్టికల్స్ని యూజ్ చేసి ఈ సెంటెన్స్ రాశాను. అయితే మీరు గమనించినట్లయితే ఇక్కడ ఫస్ట్ నాకు ఆ టేబుల్ పైన యాపిల్ ఇంకా బనానా ఉంది అని చెప్తున్నాను. అంటే ఫస్ట్ టైం నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, అంటే అవి తెలీదు, ఆ వస్తువులు తెలియనంత వరకు నేను ఏ ఇంకా యాన్ని యూజ్ చేసి వాటిని చెప్పాను. సో నెక్స్ట్ టైం నేను చెప్పేటప్పుడు ప్లీజ్ టేక్ ద యాపిల్, అంటే టేబుల్ పైన ఒక యాపిల్ ఇంకా బనానా ఉంది, యాపిల్ తీసుకోండి అని చెప్తున్నాను. కానీ సెకండ్ టైం చెప్పేటప్పుడు నేను ఇక్కడ ప్లీజ్ టేక్ యాన్ యాపిల్ అనలేదు. అంటే యాన్ యాపిల్ అంటే మళ్ళీ అది కొత్తగా, అంటే ఆల్రెడీ టేబుల్ పైన ఉన్నది కాకుండా వేరే అది అవుతుందన్నమాట. సో దాని ఇలా మనము అంటే ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయిన వాటిని డినోట్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్, ఏ ఇంకా యాన్ని టు టెల్ ది టైప్ ఆర్ కేటగిరీ ఆఫ్ ది పర్సన్ ఆర్ థింగ్. అంటే ఒక మనిషి లేదా వస్తువు గురించి కేటగిరీ లేదా టైప్, అంటే దేనికి సంబంధించింది అని చెప్పేటప్పుడు కూడా మనము ఏ ఆర్ యాన్ని యూజ్ చేయవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్,
చూడండి, ఇక్కడ నేను ఆ బాయ్ గురించి చెప్తున్నాను. సో ఐఎమ్ యూజింగ్ ఆర్టికల్ ఏ. ఓకే, హీ ఈజ్ అ గుడ్ బాయ్. నెక్స్ట్, షీ ఈజ్ అ టీచర్. ఆమె ఏం ప్రొఫెషన్ చేస్తుంది అనేటువంటి దాన్ని చెప్పడానికి నేను అని యూజ్ చేశాను. నెక్స్ట్, దిస్ ఈజ్ అ వెరీ ఓల్డ్ మోడల్ మొబైల్. అంటే ఇక్కడ నేను దాని కేటగిరీ, టైప్ అంటే దాని స్థితి చెప్పడానికి కూడా నేను ఆర్టికల్ని యూజ్ చేస్తున్నాను, ఏ ఆర్ యాన్ని. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి అండి, మనకి ద అనేటువంటిది మనము ద యూసేజ్ చెప్పుకున్నాం కదా. ఈ ద అనేటువంటిది మనము కామన్ నౌన్స్కి కూడా యూజ్ చేస్తాము. కామన్ నౌన్స్ అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఉన్నారనుకోండి, ద డాక్టర్ అంటాం. ఫార్మర్, ద ఫార్మర్. అంటే ఇక్కడ నేను కామన్గా చెప్తున్నాను రైతులు అని, ద ఫార్మర్స్, ద డాక్టర్స్. అంటే అందరినీ కలిపి డినోట్ చేసేటప్పుడు మనము అంటే కామన్ నౌన్స్ని డినోట్ చేయడానికి ద అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాము. ఓకే, కామన్ నౌన్స్కి. we use the. Example, the farmers, the doctors. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆర్టికల్ యూసేజ్ మనం చూసాం కదా, ఏ ఆర్ అండ్ ద ఎప్పుడు యూజ్ చేయాలనేది మనం చూసాం కదా. అయితే మనము ఆర్టికల్స్ ఒమిషన్ కూడా ఉంటుంది. అంటే ఆర్టికల్ యూజ్ చేసే అవసరం లేని సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. మరి అది ఎప్పుడు ఆర్టికల్ అవసరం ఉండదు అనేది ఇన్ జనరల్ డిస్కస్ చేద్దాము. మనకి ఆర్టికల్స్ ఎప్పుడు అవసరం ఉండదు అంటే, ఒకటి మనము వస్తువులు లేదా ప్లేసెస్ లేదా మనుషుల పేర్లకు ముందు మనం ఆర్టికల్ అవసరం లేదండి. ఓకే, బిఫోర్ the names of place or things. Okay, say for example మనం హైదరాబాద్ అంటాం కానీ ద హైదరాబాద్ అనం. ఓకే, హైదరాబాద్ ఈజ్ కరెక్ట్, ద హైదరాబాద్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ రాంగ్. ఓకే, అంటే ప్లేసెస్ పేర్లకి ముందు ద అనేటువంటిది యూజ్ చేయము. నెక్స్ట్, మనుషుల పేర్ల ముందు సే ఫర్ ఎగ్జాంపుల్ రామారావు అనే పేరు ఉందనుకోండి, మిస్టర్ రామారావు అనొచ్చు, సాలిటేషన్ ఇవ్వచ్చు, కానీ ద అనేది యూజ్ చేయకూడదు. అంటే ఆర్టికల్ అనేటువంటిది యూజ్ చేయకూడదు, పేర్లకి ముందు యూజ్ చేయకూడదు. ఓకే, మరి ఇక్కడ ఇంకొక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను నేను. మనము యుఎస్ తర్వాత యూకేని చెప్పేటప్పుడు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటాము, తర్వాత ద యునైటెడ్ కింగ్డమ్ అంటాం. మరి వీటికి ముందు ద ఎందుకు యూజ్ చేశారు అంటే, ఇక్కడ మీరు గమనించినట్లయితే యుఎస్ఏ కానీ యూకే కానీ ఇట్స్ నాట్ వన్ ప్లేస్. అంటే అది ఒక కంట్రీ కాదు. ఇట్స్ లైక్ ఎలా అంటే ఇది కలెక్టివ్ ఫ్రేజ్ అనమాట. అంటే చాలా ప్లేసెస్ కలిసి లేదా కొన్ని ప్లేసెస్ కలిసి ఒక ప్రాంతంగా ఏర్పడినటువంటివి. అంటే మనం ఇన్ డీటెయిల్గా చెక్ చేస్తే అందులో చిన్న చిన్న దేశాల సమూహం అది యాక్చువల్లీ. ఓకే, సో అందుకని మనము వాటికి ముందు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటాము, ద యునైటెడ్ కింగ్డమ్ అని అంటాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత ప్లేసెస్కి థింగ్స్కి ఎలా అయితే యూజ్ చేయము, అలాగే మనము లాంగ్వేజెస్కి ముందు కూడా మనము యూజ్ చేయమన్నమాట. అంటే లాంగ్వేజెస్కి, గేమ్స్కి కూడా ఆర్టికల్ అనేది ఉండదు. ఓకే, బిఫోర్ గేమ్స్ అండ్ లాంగ్వేజెస్. ఎగ్జాంపుల్ చూసినట్లయితే హిందీ ఈజ్ అన్ ఈజీ లాంగ్వేజ్. హిందీ ఈజ్ అన్ ఈజీ లాంగ్వేజ్. ఓకే, కానీ ఇక్కడ మనము ఆర్టికల్ యూజ్ చేయలేదు. ద హిందీ అని రాస్తే తప్పు. అంటే లాంగ్వేజ్కి ముందు మనం ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. అలాగే క్రికెట్, ఇవన్నీ గేమ్స్ కదా, క్రికెట్, కబడ్డీ, తర్వాత హాకీ. సో వీటికి ముందు కూడా ఎటువంటి ఆర్టికల్ అనేటువంటిది యూజ్ అవ్వదు.
ఓకే, సో ఇది బేసికలీ ఆర్టికల్స్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్. మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దామండి, మీ అండర్స్టాండింగ్ లెవెల్ ఎలా ఉందో టెస్ట్ చేసుకుందాం. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ రాయడం జరిగిందండి. ఒకసారి సెంటెన్సెస్ చూసి మీ ఆన్సర్ గెస్ చేయండి. ఫస్ట్ సెంటెన్స్ చూద్దాము. షీ ఈజ్ డాష్ టీచర్ అండ్ హర్ హస్బెండ్ ఈజ్ డాష్ ఆర్థోపెడిక్ డాక్టర్. ఓకే, సో ఇక్కడ మీరు గమనించినట్లయితే షీ ఈజ్ అ టీచర్ అండ్ హర్ హస్బెండ్ ఈజ్ అండ్ ఆర్థోపెడిక్ డాక్టర్, బికాస్ ఇక్కడ ఆర్థోపెడిక్ అనేటువంటిది ఓ లెటర్తో స్టార్ట్ అవుతుంది అండ్ ద సౌండ్ ఈజ్ ఆల్సో వవెల్ సౌండ్, ఆర్థోపెడిక్. ఓకే, సో షీ ఈజ్ అ టీచర్ అండ్ హర్ హస్బెండ్ ఈజ్ అన్ ఆర్థోపెడిక్ డాక్టర్. ఓకే, నెక్స్ట్ ఐ స్టే ఇన్ డాష్ బెంగళూరు. ఇక్కడ ఐ స్టే ఇన్ బెంగళూరు అది యాక్చువల్లీ. ఓకే, సో ఇక్కడ ఏదైనా ఆర్టికల్ అవసరం ఉందా అంటే ఏ కానీ యాన్ కానీ ద కానీ అవసరం లేదు కదా. సో ఇక్కడ మనము ఆర్టికల్ని ఒమిట్ చేయొచ్చు, అంటే యూసేజ్ అవసరం లేదు, ఆర్టికల్ యూసేజ్. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ చూడండి. డాష్ గర్ల్ హూ ఈజ్ సిట్టింగ్ ఓవర్ దేర్ ఈజ్ మై సిస్టర్. డాష్ నేను చెప్తున్నాను అంటే ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్. ఓకే, ఫస్ట్ టైం అక్కడ ఉన్న అమ్మాయి మా చెల్లి, అంటే ఇట్స్ ఫర్ ఇంట్రడక్షన్ పర్పస్. సో ఇక్కడ ఏమొస్తుందండి ఆర్టికల్ ద గర్ల్ హూ ఈజ్ సిట్టింగ్ ఓవర్ దేర్ ఈజ్ మై సిస్టర్. ఓకే, నెక్స్ట్ డూ యూ హ్యావ్ డాష్ అంబ్రెల్లా. Okay, so here umbrella again is starting with vowel sound, so it's one umbrella. I will use an. Okay, do you have an umbrella? Okay, అదే నేను ఒక అంబ్రెల్లా ఉందా అని ఇది ఓకే ప్లూరల్ ఫామ్లో ఉందనుకోండి, డూ యూ హ్యావ్ అంబ్రెల్లాస్. ఓకే, సో మనము అంటే థింగ్స్కి ముందు నేమ్స్కి ముందు మనము ఆర్టికల్ యూజ్ చేయకూడదని చెప్పాను కదా, సో ఇట్ విల్ బి లైక్ దట్ అనమాట. ఓకే, నెక్స్ట్ షీ ఈజ్ డాష్ ప్రిన్సిపల్ ఆఫ్ మై చైల్డ్. ఇక్కడ నేను ఒక పర్టికులర్ పర్సన్ని అంటే ఆమె మా చైల్డ్ వాళ్ళ ప్రిన్సిపల్ అని చెప్తున్నాను, అంటే ఐఎమ్ డినోటింగ్ టు పర్టికులర్ పర్సన్, అంటే ఐఎమ్ టెలింగ్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ అ పర్టికులర్ పర్సన్. సో అక్కడ కూడా మనకి ద అనేది వస్తుంది అనమాట, పర్టికులర్గా చెప్తున్నాను కదా నేను. సో షీ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మై చైల్డ్ అంటే ఆవిడ మా పాప యొక్క ప్రిన్సిపల్ అని. సో ఇదండి ఆర్టికల్స్ గురించినటువంటి యూసేజ్. మీకు ఇది నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.